ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది యాక్సిస్ బ్యాంక్ లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ అనమాట. కార్డ్ నేమ్ వచ్చేసి మైజోన్ క్రెడిట్ కార్డ్. సరే దీన్ని ఎలా అప్లై చేయాలి, ఏంటి కేవైసీ ప్రాసెస్ ఇలా మొత్తం అంతా అయితే మీకు చూపిస్తాను. అంటే నేను అప్లై చేశాను అనమాట, మొత్తం స్క్రీన్ రికార్డింగ్ అయితే చేశాను. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు అడిగేది మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ ఇవ్వండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేవ్వండి. ఇంకా మ్యాటర్లోకి వస్తే దీన్ని అప్లై చేయడానికి కింద లింకులు గట్రా ఏమీ ఇవ్వలేదు. సో గూగుల్లోకి వెళ్ళి యాక్సిస్ బ్యాంక్ మైజోన్ క్రెడిట్ కార్డ్ అని చెప్పి సెర్చ్ చేశాను కూడా వెబ్సైట్ అయితే వస్తుంది. వెబ్సైట్ ఓపెన్ చేయండి. అండ్ ఆగండి, అసలు నేను ఈ క్రెడిట్ కార్డు ఎందుకు అప్లై చేసా, ఎందుకంటే నాది హెచ్డిఎఫ్సి ఉంది, ఎస్బీఐ ఉంది, కోటక్ బ్యాంక్ ఉంది, బీఓబీ క్రెడిట్ కార్డు కూడా ఉంది. ఇవన్నీ ఉంచుకొని దీనికి ఎందుకు అప్లై చేశానంటే, ఒకటి లైఫ్ టైమ్ ఫ్రీ ఉంది, యాన్యువల్ ఫీజు లేదు, జాయినింగ్ ఫీజు లేదు, బై వన్ గెట్ వన్ మూవీ టికెట్ ఆఫర్ ఉంది, స్విగ్గీలో ఎవ్రీ మంత్ 240 రూపీస్ వరకు డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఏజీలో 4000 రూపీస్ కూడా డిస్కౌంట్ ఉంది ఇది ఇయర్కి. అండ్ సోనీ లైవ్ 1 ఇయర్ ప్లాన్ అయితే ఉంది. ఇంకా చాలా ఉన్నాయి, ఫ్యూ ఇయర్స్ సర్చార్జ్ అని చెప్పేసి ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. బట్ నాకైతే మూవీ బై వన్ గెట్ వన్ ఎవ్రీ మంత్ అది ఆఫర్ నచ్చింది. స్విగ్గీ కూడా నేను ఆర్డర్స్ అయితే పెడుతూ ఉంటా. సో మంత్కి 240 రూపీస్ డిస్కౌంట్ కూడా వస్తుంది. సో నాకు ఇవైతే నచ్చాయి, అందుకే నేను అప్లై అయితే చేశాను ఈ క్రెడిట్ కార్డుకి. అండ్ ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్, మీ యాన్యువల్ ఇన్కమ్ ఇలాంటివన్నీ అయితే అడుగుతుంది. సో ఇవన్నీ ఇచ్చేసి నెక్స్ట్ మంత్ క్లిక్ చేస్తారనుకోండి, మీ ఆధార్ కార్డులో ఉన్నట్టు సేమ్ నెంబర్, మీ యొక్క పేరు, మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అడ్రస్, ఆఫీస్ అడ్రస్, జీమెయిల్ ఐడి ఇవన్నీ అయితే అవుతుంది. సో ఇవన్నీ అయితే నేను ఇక్కడ ఇచ్చేసాను. చూడండి, నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ఇక్కడ మీకు 2 క్రెడిట్ కార్డ్స్ అయితే చూపిస్తుంది. ఒకటి నేను చెప్పాను కదా మైజోన్ ఒకటి, ఇంకోటి స్పైస్ జెట్ అని చెప్పేసి. ఈ స్పైస్ జెట్ దానికి మీకు యాన్యువల్ ఫీజు, జాయినింగ్ ఫీజు అయితే ఉంటుంది 740 రూపీస్ వరకు. దాన్ని అయితే మీరు ఓకే చేయొద్దు. ఈ మైజోన్ క్రెడిట్ కార్డ్ చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ బెనిఫిట్స్ అన్నీ అయితే ఇక్కడ స్క్రీన్ అయితే చూపిస్తున్నాను, ఏమేమి ఉన్నాయి అన్నది. అండ్ లైఫ్ టైమ్ ఫ్రీ అని చెప్పాను కదా, జాయినింగ్ ఫీజు ఉండదు, యాన్యువల్ ఫీజు ఉండదు. సో నెక్స్ట్ మంత్ క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి మీరు సబ్మిట్ క్లిక్ చేశారనుకోండి, సో ఇట్లా మీకు స్క్రీన్ అయితే వస్తుంది అన్నమాట. మీ ప్రాసెస్ మొత్తం అయిపోయింది. అండ్ దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న పని ఏం లేదు, ఎందుకంటే మీకు ఒక మెసేజ్ అయితే వస్తుంది. సో ఈ మెసేజ్లోనే ఇక్కడ చూడండి, మీకు కేవైసీ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. సరే, ఇంకా నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్, పాన్ నెంబర్ ఆల్రెడీ ఎంటర్ చేసి ఉన్నాయి కాబట్టి మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఓటీపీ అయితే వస్తుంది, ఓటీపీ కూడా ఎంటర్ చేస్తారు అనుకోండి. నెక్స్ట్ మీకు స్క్రీన్ ఈ విధంగా అయితే వస్తుంది. సరిగా ఇప్పుడు ఏంటంటే మీకు ఇది వీడియో కేవైసీ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో దీనికి వచ్చేసి మీకు పాన్ కార్డ్ అనేది కావాలి ఫిజికల్గా. సరే, ఇప్పుడు మీ దగ్గర వెంటనే లేదనుకోండి, ఇంటికి వెళ్ళాక ఇప్పుడుంటే అప్పుడైతే చేసుకోవచ్చు. మొత్తం మీకు ప్రాసెస్ అంతా ఫస్ట్ నుంచి అయితే చేయవసరం లేదు, ఎందుకంటే నా దగ్గర కూడా అప్లై చేస్తే పాన్ కార్డ్ అనేది లేదు. సో ఇంటికి వెళ్ళి నేను మళ్ళీ ఆ లింక్ మీద ఎంత కేవైసీ లింక్ మీద క్లిక్ చేస్తాం అనుకోండి, మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే ఇక్కడ చూడండి 5వ నెంబర్ క్యూలో అయితే ఉన్నాను. నాకు ఒక 5-10 నిమిషాలు టైం అయితే పట్టింది. అంటే వీడియో కేవైసీ అనేది ఓకే అవ్వడానికి, వాళ్ళు మనకు కాల్ అనేది చేయడానికి. కాల్ అంటే సపరేట్గా చేయరు, మీరు ఆ వెబ్సైట్ అలా ఉన్నారనుకోండి మీకు ఓకే అవుతుంది అనమాట. సో మీరు ఏదైనా వర్క్ ఉంటే చేసుకోండి, బట్ ఆన్లో అయితే ఉంచండి, యాప్ని క్లోజ్ అయితే చేయొద్దు. అండ్ మీకు ఆ కేవైసీ ప్రాసెస్ కూడా పెద్దగా ఏమి ఉండదు, బై జస్ట్ మీ యొక్క పాన్ కార్డ్ ఇలా చూపించమంటాడు. అండ్ మీ యొక్క అడ్రస్, ఆఫీస్ అడ్రస్ ఇవన్నీ కరెక్టా కాదని చెప్పేసి అడుగుతారంటే ఒక 5 to 7 డేస్లో మీ అప్లికేషన్ స్టేటస్ అనేది మొబైల్కి మెసేజ్, జీమెయిల్ కూడా వస్తుంది అంటారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. మీ అప్లికేషన్ స్టేటస్ అయితే మొత్తం చూపిస్తుంది ఈ విధంగా. సరే, ఇంత ఈ విధంగా మీరు సింపుల్గా అప్లై అయితే చేసుకోవచ్చు. సరే, వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ ఇచ్చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.